ఒక పెద్దావిడ తిరుపతి వెళ్దాం అనుకుంది. తిరుపతి కోసమని కాస్త తన దగ్గరున్న డబ్బులు దాచుకుని ఒక ముడుపు కట్టుకుంది. అయితే అనుకోకుండా సడన్ గా తన ఇంటి పక్కన పనిచేస్తున్న ఒక పనావిడికి దెబ్బ తగిలింది. హాస్పిటల్కి చాలా ఖర్చు అవుతుంది అన్న విషయం తన చెవులకి వినిపించాయి. ఇవ్వడానికంటూ డబ్బులేమీ లేవే, కానీ వాళ్ళకి డబ్బులు కావాలని అడుగుతున్నారు కదా అని ఆలోచిస్తుంది. శ్రీవారి మొక్కు ఇంకెప్పుడైనా తీర్చుకుందాంలే అనుకొని తన దగ్గరున్న డబ్బులన్నీ కూడాను ఆవిడికి ఇచ్చేసింది అనమాట. ఆ దెబ్బ తగిలింది కదా, చూసుకో, ఈ డబ్బులు సరిపోతాయా అని అడుగుతూ. సహాయం చేసిందని చాలా సంతోషంగా ఉంది. కానీ ఎక్కడో ఒక బాధ, శ్రీవారిని చూడలేదు, ఆయన ముడుపుని కూడా అందచేయలేదు, ఏమైనా జరుగుతుందా అని ఆలోచిస్తూ పడుకుందనమాట. అప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామియే కల్లోకొచ్చి, నీ ముడుపు నా వరకు చేరింది, నన్ను చూడాలని వచ్చావా, నేనే నిన్ను చూడాలని వస్తున్నాను, కనిపించాను కదా, సంతోషమా అని హఠాత్తుగా మాయమైపోయారు. ఒక్కసారి ఆ పెద్దావిడ ఉలిక్కిపడి చూసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి నా కల్లోకి వచ్చారా, నా ముడుపు చేరిందని ఆయన అన్నారా అని. అప్పుడు ఆమెకు అర్థమైంది, దేవుడు కోరుకునేది మన నుంచి ఏవో రావాలని, ఏదో మనం ఏదో సమర్పించాలని కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కాస్త తోచినంత సహాయం, వారి కష్టం తెలుసుకొని మన వల్ల అయితే దాన్ని సరిచేయడం అంతే. అంతకు మించి దేవుడు ఇంకేం కోరుకోడు అనే విషయం ఆ పెద్ద ఆవిడికి తెలిసింది. అందుకేనేమో మానవ సేవే మాధవ సేవ అని అంటారని ఆమెకి మనసులో అనిపించింది.